సో ఈరోజు డెమో స్టార్ట్ చేద్దాం గైస్. ఓకే. సో సో ఆర్ యూ గైస్ రెడీ ఫర్ ద డెమో? హలో Yes, హలో yes, హలో. sir. Yeah, ఇంతకుముందు ఎవరైనా నా డెమో విన్నారా? ఎవరైనా? ఎనీవన్? ఎనీవన్ నా డెమో విన్న వాళ్ళు ఉన్నారా? నేను విన్నాను నరేంద్ర స్వామి. ఓకే. నెక్స్ట్ యా ఇంకా. అదే లాస్ట్ 2 వీక్స్ ఉన్నాను. ఓకే. యా ఓకే. ఇద్దరు ఇంకా. సో మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఓకే. ఫైన్. ఫైన్ మీన్స్ అంటే మీరు వినలేదు. ఓకే. ఫైన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. లెట్ స్టార్ట్ ఇట్. సో ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంట్రా అంటే పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలుకి మీరు పవర్ బిఐ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? వై? సో గైస్ ప్లీజ్ స్పీక్ అవుట్. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? కోడింగ్ తక్కువ ఉంటుందని. కోడింగ్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇంకా. యాక్చువల్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ కంపెనీ. సో వాళ్ళు నాకు పవర్ బిఐ అసైన్ చేశారు. ఓకే. ఓకే. సో అందుకని బెటర్ గా ఓకే. నేర్చుకుందామని వింటాను. ఓకే. బట్ మీకు ఒక క్వశ్చన్ ఉంది. వై విఎల్ఆర్ అంటే ఏం చెప్తారు మీరు? వై దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్? నార్మల్ గా యూట్యూబ్ లో చూసాను. సంథింగ్ పవర్ బిఐ కి సంబంధించి చూసాను. ఇది అంటే ఆ ఎక్స్ప్లెనేషన్స్ లో అన్నిటికంటే కొంచెం బెటర్ గా అనిపించింది ఈవీఎల్. ఓకే. 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 గాట్ ఇట్. అందుకనే డెమో చూసాక మేబీ మిగతాది స్టార్ట్ చేద్దామని అలా. గాట్ ఇట్ ఫైన్. ఇంకా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు పవర్ బిఐ? కమాన్ గైస్, అందరూ మాట్లాడాలి. ప్లీజ్ మాట్లాడండి. సో పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల మనం ప్యాకేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మల్టిపుల్ గా నేర్చుకోవచ్చు అనేసి. ప్యాకేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇందాక మీరే కదా కోడింగ్ తక్కువ ఉంటుందని నేర్చుకోవాలనుకుంటున్నాను అనేది కూడా, రైట్? ఎస్ ఎస్ ఎస్. ఓకే. ఓకే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు పవర్ బిఐ అంటే ఏంటో తెలుసు కదా మీకు, అంటే చూసుంటారు కదా. మీన్స్ పవర్ బిఐ నేర్చుకోవాలన్నప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని వస్తారు కదా. సో మీకు ఏం అర్థమైంది? వాట్ ఈస్ పవర్ బిఐ అంటే ఏం అర్థమైంది మీకు? మీరు ఏం అర్థం చేసుకున్నారు? అంటే ఒక డాటాని మనం విజువలైజేషన్ గా చూపించడం గురించి ఇది ఈ టూల్ యూజ్ చేస్తారని నేను ఓకే. అనుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఇంకా ఇంకా మాట్లాడండి గైస్, మాట్లాడండి. సో మీరు ఏం అర్థం చేసుకున్నారు? పవర్ బిఐ అంటే ఏంటి? అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి మాట్లాడండి ప్లీజ్. మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. ఇంకా డేటాని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇంకా మీ వాయిస్ లోగా ఉందండి. ఇంకా ఇంకా ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నా స్క్రీన్ షేర్ చేస్తున్నా, కనపడుతుందా మీకు? ఎస్, కనపడుతుంది. ఎస్. ఓకే. So myself, Narendra Kumar. Okay, I'm having around 10 plus years of experience. Okay, into IT. నా స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, కోర్ స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, విబిఏ, మ్యాక్రోస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపి, బిఐబిడబ్ల్యూ, పవర్ ఆటోమేట్, ఎస్క్యూఎల్, ఇవన్నీ మేము యూస్ చేస్తూ ఉంటామండి. ఓకే. వీటితో పాటు ఐఎమ్ హ్యావింగ్
teaching experience also, some around 4 to 5 years of experience between ఆ period లో ఉంటుంది నా experience. So I'm doing Power BI sessions from last 2019 20 18 19 ఆ టైంలో. ఓకే గైస్, ప్లీజ్ మ్యూట్, ప్లీజ్ మ్యూట్, ప్లీజ్ మ్యూట్. సో నెక్స్ట్ నేను విఎల్ఆర్తో మీన్స్ విఎల్ఆర్లో జాయిన్ అయింది 2021లో జాయిన్ అయ్యానండి. 2021 సెప్టెంబర్లో మేము ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. నౌ ఇట్ ఈస్ 2024, ఆల్మోస్ట్ నియర్ టు 3 years. ఇంకొక 2-3 months అయితే 3 years కంప్లీట్ అవుతుందండి. So with VLR. So this is about my experience, and I have finished almost some around 39 batches. 40th batch is going on. 38 39 means 40th batch is me batch. 38 39 it's going on. Might be this week or next week it will be closed. Okay, me the 40th batch andi. Okay, సో ఇలా ఆల్మోస్ట్ ఒక 40 బ్యాచెస్ మనం నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఒక 600 పీపుల్కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా మాట్లాడుతున్నారా? నో సార్. గో ఆన్. రవికుమార్, మీ వాయిస్ వినపడట్లేదు. మీ వాయిస్ నాగరాజ్ గారు, మీ వాయిస్ వినపడట్లేదు. లేదండి, వినపడట్లేదు. లైట్ గా వినపడుతుంది. గో ఆన్, మీ క్వశ్చన్ ఏంటి? లేదండి, ఏం వినపడట్లేదు. నాగరాజ్ గారు, రీకనెక్ట్ అవ్వండి ఒకసారి, మళ్ళీ రీజాయిన్ అవ్వండి ప్లీజ్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, లెట్స్ మూవ్ ఆన్. So what is Power BI? Power BI is a data visualization tool and okay, Power BI is a data visualization tool which can convert the raw data from different data sources to interactive dashboards. Actually Power BI ఏం చేస్తుందా అంటే మన ఉన్న రా డేటాని విజువలైజ్ చేస్తుందండి. మీన్స్ వీ కెన్ కన్వర్ట్ ద రా డేటా ఇంటూ డాష్బోర్డ్. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న టేబుల్ ని రైట్ సైడ్ లో ఉన్న విజువల్ గా కన్వర్ట్ చేయొచ్చు. అసలుకి రైట్ సైడ్ లో ఉన్న విజువల్ గా ఎలా కన్వర్ట్ మీన్స్ ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డేటా. ఎప్పుడైనా చూడండి, మనకి ఈజీగా తొందరగా అర్థమవుతూ ఉంటే బిజినెస్ కానీ లేకపోతే డేటా కానీ ఏదైనా సరే, వాట్ విల్ హ్యాపన్ ఇస్ మనం దాన్ని ఇంకా మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మంచిగా గ్రో చేయొచ్చు బిజినెస్ని. సో దాని పర్పస్ కోసం మనం వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దస్ పర్టికులర్ రా డేటా ఇంటూ విజువల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను డేటా ఇచ్చేసి కరెంట్ మంత్ సేల్స్ ఎంత అని ఎవరికైనా మీన్స్ ఒక మేనేజర్ చూసుకోవాలనుకో కరెంట్ మంత్ సేల్స్, సో దే డోంట్ నో హౌ టు చెక్ ద డేటా. అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది, రైట్? దే కెనాట్ సీ ఇట్. సో అందుకనే మనం ఏంట్రా అంటే డిఫరెంట్ కేపీఎస్ని బిల్డ్ చేస్తాం. లైక్ కరెంట్ వన్ సేల్స్ కావచ్చు, కంట్రీ వైజ్ సేల్స్ కావచ్చు, పర్టికులర్ డే యొక్క సేల్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ కేపీఎస్ బిల్డ్ చేసి వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ షో ఇట్ టు దెమ్, మీన్స్ విల్ షో ఇట్ టు దెమ్. అండ్ ఇది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఏమవుతారా అంటే బిజినెస్లో యాక్షన్స్ తీసుకుంటారు. అంటే ఒకవేళ బిజినెస్ రాంగ్ వేలో మూవ్ అవుతుంది అనుకోండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. సో దానికోసం ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో క్లియర్? Is this clear? Is this clear? Yes, Yes. sir. Okay. So let's take one real-time example. Like మీరు ఒక స్టోర్ పెట్టాలనుకుంటున్నారు, లైక్ ద బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ యూ విల్ చెక్ బిఫోర్ కీపింగ్ ద బుక్ స్టోర్? ఇది మీరే చెప్పాలి గైస్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్. సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి కోసం. మీరు ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు. ఓకే, మీరు ఏం చేస్తారు? బుక్ స్టోర్ పెట్టాలి. ఓకే, ఏం స్టడీ చేస్తారు? అసలుకి ఏం చేస్తారు మీరు? ఫస్ట్ రైట్ ప్లేస్ చూస్తాం. ప్లేస్ చూస్తారు అసలు సూటబుల్ అవుతుందా.
ఓకే, ప్లేస్ సో చూసుకుంటారు. ఓకే, అక్కడ కిడ్స్ ఉన్నారా లేదా, ఐ మీన్ లైక్ ఎలాంటి ప్లేస్ అది? కాలేజ్ అయితే కాలేజీ, లైక్ ఆ కాలేజ్ రిలేటెడ్ అంటే థింగ్స్ అయినా పెట్టడం, లేకుంటే స్కూల్ అయితే స్కూల్ రిలేటెడ్ థింగ్స్. ఓకే, నియర్ బై స్కూల్ కానీ నియర్ బై కాలేజ్ కానీ పెడతానంటున్నారు, రైట్? ఎస్ ఎస్. ఎందుకు అలా థింక్ చేస్తున్నారు మీరు? సో అప్పుడే మనకి సేల్ అనేది ఎక్కువ జరుగుతుంది అనేసి. బిజినెస్ పెట్టక ముందుగానే మనం 50% సక్సెస్ అవ్వాలి అంటే ఇవి థింక్ చేయాలి, కరెక్ట్? బిజినెస్ పెట్టక ముందుగానే నువ్వు థింక్ చేస్తేనే ఒక 50% సక్సెస్ అయ్యే విధంగా థింక్ చేయగలిగితే మనం అది ప్లస్ అవుద్ది బిజినెస్ స్టార్ట్ అయ్యాక. సో బిజినెస్ స్టార్ట్ అయింది మీన్స్ పెట్టేశారు, మీరు స్కూల్ దగ్గర పెట్టారు, ఒక 6 months బిజినెస్ అయింది. నా ఇప్పుడు మీరు అనలైజ్ చేయాలి హౌ ద బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది అనలైజ్ చేయాలి, కరెక్ట్? హౌ ద బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది అనలైజ్ చేయాలి. మీరు అనలైజ్ చేయడానికి నాలాంటి ఒక డెవలపర్ని తీసుకున్నారు. ఓకే, ఒక డెవలపర్ని తీసుకున్నాడు, వాడికి డేటా ఇచ్చారు 6 months నేను ఇలా సేల్ చేశానండి, సో ఇదంతా సేల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక డేటా ఇచ్చాడు. సో వాడు ఏం చేశాడు, ఆ డేటా తీసుకుని ఒక 1 week వాడు మొత్తం అంతా డాష్ బోర్డ్ బిల్డ్ చేసి తీసుకొని వచ్చాడు. సో డాష్ బోర్డ్ లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాడు. అంటే వాడిని అడిగాడు ఏమేం కావాలి, ఓనర్ని అడిగితే అన్ని ఇలా ఇలా కావాలి, నాకు ఇలా ఇలా కావాలంటే అవన్నీ పెట్టాడు డాష్ బోర్డ్ లో. పెట్టిన తర్వాత చూసుకుంటే డేటా యాక్చువల్లీ వాడికి సేల్స్ బాగానే జరుగుతుంది ఆ షాప్ లో. మీన్స్ ఓకే మీరు పెట్టారు కదా, మీకు బాగా జరుగుతుంది సేల్స్ బాగా జరిగినప్పుడు ద పాయింట్ హియర్ ఇస్ అక్కడ దేని మీద ఎక్కువ సేల్ జరుగుతుంది అనేది ఆ డెవలపర్ చూపించాడు. ఓన్లీ బుక్స్ సేల్సే ఎక్కువ ఉన్నాయి ఆ పర్టికులర్ షాప్ లో, ఓన్లీ బుక్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతా సేల్స్ తక్కువ ఉన్నాయి. సో అది చూసిన తర్వాత ఇమీడియట్లీ ఓనర్ ఒక యాక్షన్ తీసుకుంటాడు. ఏమని యాక్షన్ తీసుకుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ మీదకి మూవ్ చేస్తాడు కానీ వేరే వాటి మీద డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడు. సో దట్ ఈస్ ద క్విక్ యాక్షన్ హీఈస్ గోయింగ్ టు టేక్. అప్పుడు ఏమవుద్ది, వాట్ విల్ హ్యాపన్, బిజినెస్ బుక్స్ మీద పెడుతున్నాడు కాబట్టి డబ్బులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాడికి మళ్ళీ వచ్చేస్తాయి విత్ ప్రాఫిట్, కరెక్ట్? సో దిస్ ఇస్ వన్ యాక్షన్ దట్ పర్సన్ కెన్ టేక్ ఆఫ్టర్ సీయింగ్ ద డాష్ బోర్డ్. అండ్ నెక్స్ట్ యాక్షన్, ఉన్న స్టాక్ ని ఎలా మూవ్ చేయాలి, దాని మీద ఆఫర్స్ పెట్టడం, అలాగే దాన్ని సేల్ పెంచడం, అలాంటివి చేస్తే ఫ్యూచర్ లో దాని సేల్ కూడా పెరిగిద్ది. సో ఈ రెండు చూసుకోవాలి. గాట్ ఇట్? సో ఇది చాలా హెల్ప్ అవుతుందండి, ఇలా మనం డాష్ బోర్డులు చూసుకొని ఇలాంటి యాక్షన్స్ మనం చేయొచ్చు. క్లియర్? ఎస్ సార్. సో ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో వాట్ ఈస్ పవర్ BI అనేది తెలుసుకున్నారు రైట్ నౌ. సో కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా, లేకపోతే ఏమైనా నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే ఫైన్. సో పవర్ BI ప్రాసెస్ ఫ్లో తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ పవర్ BI నేర్చుకోవాలి అంటే ఈ ప్రాసెస్ ఫ్లో కూడా తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ పవర్ BI అనేది తెలుసుకున్నాం ఇప్పుడు. సో నౌ వీ నీడ్ టు నో అబౌట్ దిస్ ప్రాసెస్ ఫ్లో యాజ్ వెల్. ఓకే, సో ప్రాసెస్ ఫ్లోలో మనం ఇక్కడ చాలా చూస్తున్నాం, పవర్ BI డెస్క్టాప్, పవర్ BI సర్వీస్, పవర్ BI గేట్వేస్, ఇలా మల్టిపుల్ చూస్తున్నాం. ఓకే, సో ఇలా మల్టిపుల్ ఉన్నాయి, పవర్ BI డెస్క్టాప్, పవర్ BI సర్వీస్ అండ్ పవర్ BI గేట్వేస్. సో ఈ మల్టిపుల్ మనం వీటి యొక్క యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ we will be having means hundreds of data sources అయితే ఉంటాయి. ఓకే, పవర్ BI డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. పవర్ BI డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అంటే మనం ఇక్కడ డాష్ బోర్డ్, ఈ డాష్ బోర్డ్ కనపడుతుందా మీకు ఇక్కడ? ఈ డాష్ బోర్డ్ ని బిల్డ్ చేసేది డెస్క్టాప్ లోనే, ఈ డాష్ బోర్డ్ ని బిల్డ్ చేసేది డెస్క్టాప్ లోనే. అండ్ ఈ డెస్క్టాప్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఈ డెస్క్టాప్ వచ్చి ఫ్రీ. ఓకే, ఈ డెస్క్టాప్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు వాళ్ళ ల్యాప్టాప్స్ లో. ఓకే, సో దెర్ ఈస్ నో ఎనీ చార్జెస్ ఫర్ దిస్ పర్టికులర్ అప్లికేషన్. మీరు డెస్క్టాప్ లో మీన్స్ డెస్క్టాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మీ ల్యాప్టాప్ లో దెన్ యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ రిపోర్ట్స్. వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత యూజర్స్ కి మనం షేర్ చేయాలి. యూజర్స్ కి షేర్ చేయాలంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు డూ ఇట్. లైక్ యూ కెన్ కీప్ యువర్ ఫైల్ ఇన్ అవుట్లుక్, అక్కడి నుంచి సెండ్ చేయొచ్చు, లేకపోతే షేర్ పాయింట్ లో పెట్టి సెండ్ చేయొచ్చు, వన్ డ్రైవ్ లో పెట్టి సెండ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్
Microsoft, what Microsoft is saying is they have created one dedicated service for Power BI అండి. దట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్. ఒక డెడికేటెడ్ సర్వీస్ ని క్రియేట్ చేశారు పవర్ బిఐ కోసం. సో దట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్. ఈ సర్వీస్ లో మీ ఫైల్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ నుంచి యూజర్స్ కి షేర్ చేయండి. ఇదే సెక్యూర్డ్ వే అని మైక్రోసాఫ్ట్ చెప్తుంది. అండ్ సెక్యూరిటీ అంతా ప్రొవైడ్ చేసేది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ అండ్ దిస్ ఇస్ క్లౌడ్ బేస్డ్ వన్ అండి. దిస్ ఇస్ క్లౌడ్ బేస్డ్ వన్. అంటే మీరు లోకల్లో రిపోర్ట్ బిల్డ్ చేస్తారు, దాని తర్వాత క్లౌడ్కి ఫైల్ని మూవ్ చేసి అక్కడి నుంచి యూజర్స్కి యాక్సెస్ ఇస్తారు. ఇదంతా క్లియరా? ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అది క్లియరా? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే. సో ఈ గేట్వేస్ యొక్క యూజ్ ఏంటి? సో ఈ గేట్వేస్ యొక్క యూజ్ ఏంట్రా అంటే, సో ఇప్పుడు మీరు డెస్క్టాప్లో రిపోర్ట్ని బిల్డ్ చేశారు, రిపోర్ట్ని బిల్డ్ చేసి మూవ్ చేశారు సర్వీస్లోకి. ఒక సేల్స్ డాష్ బోర్డ్ బిల్డ్ చేశారు అనుకుందాం. సేల్స్ డాష్ బోర్డ్లో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ మీరు ఈ రోజు కనుక బిల్డ్ చేస్తే ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సేల్స్ డాష్ బోర్డ్లో? ఏ రోజు వరకు డేటా ఉండొచ్చు? నిన్నటి వరకు నిన్నటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయా? మాక్సిమం ఉండదండి, ఛాన్సెసే ఉండవు. ఎందుకంటే ఈ రోజు సేల్స్ మనకి ఉదయం రావు కదా. ఇట్ విల్ కమ్ ఎండ్ ఆఫ్ ద డే కావచ్చు, లేకపోతే రేపు కావచ్చు. వన్స్ క్లోజ్ అయిన తర్వాతే ఆ సేల్స్ ని మనం చూపించగలుగుతాం, రైట్? ఎస్, నో? క్లోజర్ అయిపోయిన తర్వాతే వీ కెన్ షో ఇట్ కదా. సో లేకపోతే లేదు. సో ద పాయింట్ హియర్ ఇస్ మనకి నిన్నటి వరకు ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ లోకి మూవ్ చేసిన ఫైల్లో కూడా ఎప్పటి వరకు డేటా ఉంటుంది? నిన్నటి వరకు, రైట్? ఎస్, మనం ఇక్కడ బిల్డ్ చేసి మూవ్ చేసాం, సర్వీస్ లో కూడా నిన్నటి వరకే డేటా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఓకే. సో నిన్నటి వరకు డేటా ఉంది, యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చేసాం. క్యాలెండర్ డేట్ చేంజ్ అయిందండి, అంటే రేపు వచ్చింది. రేపు వచ్చిందంటే మనం ఈ రోజు డేటాని కూడా డాష్ బోర్డ్ లో చూపించాలి కదా. ఈ రోజు డేటాను కూడా డాష్ బోర్డ్ లో చూపించాలి. ఇప్పుడు డాష్ బోర్డ్ లో ఎప్పటి వరకు ఉంది డేటా? నిన్నటి వరకే ఉంది. ఈ రోజు డేటా లేదుగా, కరెక్ట్? ఈ రోజు డేటా లేదు, ఓకే. నిన్నటి వరకే ఉంది డేటా. సో ఈ రోజు డేటా మనం తీసుకొని రావాలి. ఒకవేళ ఈ రోజు డేటా మీకు లోకల్లో ఉందనుకో, ఇఫ్ యువర్ డేటా ఈజ్ ఇన్ ద లోకల్, ఓకే, అంటే లోకల్లో మీ డేటా అప్డేట్ అవుతుంది. ఈ రోజు డేటా లోకల్లో ఉంది. అండ్ మీ ఫైల్ ఎక్కడుంది? మీ ఫైల్ ఎక్కడుంది? గేట్. మీ ఫైల్ ఎక్కడుంది? మీ ఫైల్ క్లౌడ్ లో ఉంది. యువర్ ఫైల్ ఈస్ దేర్ ఇన్ ద క్లౌడ్. ఎందుకంటే క్లౌడ్ లో ఉన్న ఫైల్ నే కదా యూజర్ చూస్తుంది, లోకల్లో ఉన్న ఫైల్ ని చూడడు కదా. ఎస్, నో? సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి లోకల్కి వెళ్ళి డేటాని ఫెచ్ చేయాలంటే దిస్ కెనాట్ ఫెచ్ ద డేటా. లోకల్కి వెళ్ళి ఫెచ్ చేయాలంటే దిస్ కెనాట్ ఫెచ్ ద డేటా. అందుకనే లోకల్ డేటాబేసెస్ కి ఆర్ లోకల్ మీ సోర్సెస్ కి అండ్ ఈ పవర్ బిఐలో ఉన్న ఫైల్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేస్తాం. దట్ బ్రిడ్జ్ విల్ కాల్ ఇట్ as పవర్ బిఐ గేట్వేస్. పవర్ బిఐ గేట్వేస్. ఓకే, ఈ గేట్వేస్ ని ఇన్స్టాల్ చేసుకొని బ్రిడ్జ్ లాగా యూస్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే మనకి డేటా కావాలో అప్పుడు మనం స్కెడ్యూలింగ్ చేసుకుంటాం అండి. రిఫ్రెష్ ని స్కెడ్యూల్ చేస్తాం. అంటే దట్ మీన్స్ వాట్, అలారం ఎలా అయితే పెట్టుకుంటాం మనం, అలాగే రిఫ్రెష్ ని షెడ్యూల్ చేస్తాం. ఆ పలానా టైంలో అది రిఫ్రెష్ స్టార్ట్ అవుద్ది. వన్స్ రిఫ్రెష్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా పోయి డేటాని ఫెచ్ చేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కనెక్షన్ మనం బిల్డ్ చేసాం కాబట్టి. ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? గైస్ మాట్లాడాలి మీరు, ఎందుకంటే యూ కేమ్ టు లెర్న్ ఇట్, రైట్? ఎస్, నో? సో మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్? No, sir. Any questions? No? Can I move to the next slide then? Yes, sir. ఓకే, ఇక్కడ మీరు ఏమేం చూస్తున్నారు? డెస్క్టాప్ చూస్తున్నారు, సర్వీస్ చూస్తున్నారు, రైట్?
సో డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్ అండి, సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, లుక్స్ వైజ్ ఇలా కనబడుతూ ఉంటుంది డెస్క్టాప్ అండ్ సర్వీస్. ఓకే, ఈ పర్టికులర్ స్లైడ్ నేను రేపు చెప్తాను. ఓకే, ఎందుకంటే నేను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, దాని తర్వాత ఐ విల్ గివ్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్. So one minute, let me see. Can you explain again? Don't mind. Okay, fine. I don't have any issues. What is your question? Can you explain me that question, please? Can you tell me that question? మీ క్వశ్చన్ ఏంటి? బికాస్ దాన్ని తీసుకొని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో మీకు అప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఇంకా రాజు బి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఆర్ యూ దేర్? గేట్వే అండ్ రిఫ్రెష్. ఓకే, ఫైన్. సి యాక్చువల్గా డెస్క్టాప్ ని మనం ఏం చేస్తాం, విల్ బి యూజ్ టు బిల్డ్ ద రిపోర్ట్ అండి. రిపోర్ట్ ని బిల్డ్ చేసిన తర్వాత సర్వీస్ లోకి మూవ్ చేసి సర్వీస్ లో నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. సో సర్వీస్ లో నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. ఇప్పుడు యూజర్ అనేవాడు సర్వీస్ లో ఉన్న ఫైల్ ని మాత్రమే చూస్తాడు, లోకల్లో ఉండే ఫైల్ ని చూడడు. ఓకే, సో మనం ఇక్కడ రెగ్యులర్ గా డేటా రావాలి అంటే మనం ఏం చేస్తాం అంటే రిఫ్రెష్ చేసుకుంటాం అండి. రెగ్యులర్ గా డేటా రావాలంటే రిఫ్రెష్ చేసుకుంటావు. కానీ ఇది క్లౌడ్ లో ఉంది, ఇది లోకల్లో ఉంది. సో రెండు టూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కదా, ఒకటి ఇన్ ద క్లౌడ్, ఇంకోటి ఇన్ ద విండో ఇన్ యువర్ లోకల్ మీన్స్ ఆన్ ప్రిమైజ్ డేటా. సో ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ అంటే లోకల్లో ఉన్న డేటా అండ్ క్లౌడ్ లో ఉన్న ఫైల్ రెండు కనెక్ట్ చేస్తేనే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ రీఫ్రెష్ ద డేటా అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇలా కనెక్షన్ క్రియేట్ చేయడానికి ఈ గేట్వేస్ ని యూస్ చేస్తాం. So gateways will work like a bridge between your Power BI service to your data source. Clear? So ఈ gateways దానికోసం యూస్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ మొత్తం అందరికీ క్లియరా? ఎనీ క్వశ్చన్? ఇప్పుడు మనం గేట్వేస్ కనెక్ట్ చేసాం కదా. హలో. సో ఇప్పుడు మనం ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో రిఫ్రెష్ చేయాలా లేదా పవర్ బిఐ సర్వీస్ లో రిఫ్రెష్ చేయాలా డేటా? గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటే రిఫ్రెష్ లో మీన్స్ రిఫ్రెష్ ని పవర్ బిఐ సర్వీస్ లో చేస్తాం. ఒకవేళ నువ్వు డెస్క్టాప్ లో చేసావు అనుకో, నీకు డబుల్ డ్యూటీ. రిఫ్రెష్ ఇక్కడ చేయాలా, దాని తర్వాత ఈ ఫైల్ ని నువ్వు మూవ్ చేయాలి సర్వీస్ లోకి. ఎందుకంటే యూజర్ చూసేది లేటెస్ట్ ఫైల్ ఇన్ ద సర్వీస్ కదా, నాట్ ఇన్ ద లోకల్. గేట్వేస్ కనెక్ట్ అయి ఉంటున్నారు కదా, సో గేట్వేస్ పవర్ బిఐ కనెక్ట్, సర్వీస్ లో ఎస్, గేట్వేస్ కనెక్ట్ అయ్యేది ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్ టు లోకల్ డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది. సో దెన్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తా, నాట్ ఇన్ ద డెస్క్టాప్. ఓకే ఓకే, క్లియర్? సో ఒకవేళ నువ్వు ఇక్కడ రీఫ్రెష్ చేయాలంటే గేట్వేస్ ఏం అవసరం లేదు, ఇది రీఫ్రెష్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయాలి. సో ఇది మాన్యువల్ ఇంటర్వెన్షన్ కదా, రీఫ్రెష్ మాన్యువలే అండ్ రీప్లేస్ కూడా మాన్యువలే. సో ఈ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ని మనం అవాయిడ్ చేస్తూ రిఫ్రెష్ ని స్కెడ్యూల్ చేస్తాము. సో అండ్ డేటాని ఫెచ్ చేయడానికి ఈ గేట్వేస్ ని ఇన్స్టాల్ చేస్తాము, దెన్ ఆటోమేటిక్లీ డేటాని ఫెచ్ చేస్తాం. క్లియర్? Is this clear? It's clear. Okay, fine. So desktop will look like this, service will look like this అండి. అండ్ డెస్క్టాప్ వచ్చిన తర్వాత కూడా ఒక ప్రాసెస్ ఫ్లో ఉందండి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ప్రాసెస్ ఫ్లో. ఓకే, సో టు అండర్స్టాండ్ దట్ ప్రాసెస్ ఫ్లో నేను మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఐ వాంట్ టు కంపేర్ ద డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లో విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో నౌ యూ గైస్ లెట్ మీ నో వాట్ అండ్ ఆల్ వీ విల్ డూ ఇన్ ఎ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్? కమాన్ చెప్పాలి మీరే. This is a question. Pillars. Okay. Land, Okay. మెటీరియల్, Material, labor. okay. Labor, okay. మేస్త్రి. Okay. Next, ఇంకా ప్లాన్ Plan. మెయిన్. Plan is important, okay. ఇంకా ఓకే, అంతేనా?
సో మన దగ్గర ఇప్పుడు ల్యాండ్ ఉందండి అండ్ మనీ కూడా ఉన్నాయి. సో విత్ మనీ ఐ కెన్ గెట్ లేబర్, విత్ మనీ ఐ కెన్ గెట్ ద రా మెటీరియల్, అండ్ ఈవెన్ ఐ హ్యావ్ అప్రూవ్డ్ ప్లాన్. సో అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, ల్యాండ్ ఉంది, విత్ మనీ ఐ కెన్ గెట్ లేబర్, రా మెటీరియల్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, వాట్ ఈస్ రిక్వైర్డ్ అవన్నీ తీసుకొని వస్తున్నాం. ఓకే, సో నౌ కెన్ వి స్టార్ట్ ద కన్స్ట్రక్షన్? Now can we start the construction? Yes, no? Yes. So Yes. let's take it. So land, first main important land andi. Next raw material. So ఈ raw material is nothing but everything. నీ money anni. Okay? Money, raw material, labor, everything in raw material. Okay? So with this one plan undi. Okay? Plan to we can construct. We can construct. We can construct and we can construct. Okay, we can construct the building. Okay, we can construct the building. Okay, so ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? I have land, I have raw material అన్ని పెట్టేశాను and I have a plan, so I can construct the building, right? Yes, no guys? Yes, sir. Okay, fine. So నేను బోర్ కొట్టియట్లేదు కదా మిమ్మల్ని? లేదు లేదు. బోర్ కొడితే చెప్పండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ రా మెటీరియల్ ని మనం డైరెక్ట్ గా యూస్ చేస్తాం, కొన్నిసార్లు మాడిఫై చేస్తూ యూస్ చేస్తామండి ఇన్ ద కన్స్ట్రక్షన్. సో మీరు ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారు? మీరు బ్రిక్ ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా పెట్టేస్తారు, మధ్యలో సిమెంట్ పోస్తారు, అయిపోయింది. బ్రిక్ పెట్టుకొని వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు, రైట్? ఒకవేళ నువ్వు పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఫ్లోరింగ్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే, యూ నీడ్ టు క్లబ్ మల్టిపుల్ రా మెటీరియల్స్ అండ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ కాంక్రీట్. Iron. Yes. కరెక్ట్, యూ నీడ్ టు క్రియేట్ ఏ కాంక్రీట్. సో కాంక్రీట్ క్రియేట్ చేసుకొని దెన్ ఆ పిల్లర్ ని బిల్డ్ చేయడం, ఫ్లోరింగ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఓకే, అక్కడ ఏంట్రా అంటే రా మెటీరియల్ ని మాడిఫై చేస్తాం. ఓకే, మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు, ఓకే, మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం రా మెటీరియల్ ని మాడిఫై చేస్తే దాన్ని యూస్ చేసుకుంటాం. ఒకవేళ మనకు అవసరం లేదు, రా మెటీరియల్ డైరెక్ట్ గా కాదు నార్మల్ గానే యూస్ చేసుకోవచ్చు అన్నప్పుడు రా మెటీరియల్ ని నార్మల్ గానే డైరెక్ట్ గా యూస్ చేసుకుంటాం. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? నేను ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ చెప్పానో అది క్లియర్ అందరికి? Yes, sir. Yes, clear. అండ్ ప్లాన్ ప్రకారం మనం బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దేర్ విల్ బి బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్, ఓకే, ఎవ్రీవేర్. సో ఎలక్ట్రికల్ వైరింగ్ దగ్గర కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఎనీవేర్ ద బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ద బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, గుర్తుపెట్టుకోండి. వన్స్ అంతా పని అయిపోయింది, నెక్స్ట్ మనం ఏం చేస్తాం? మీన్స్ ఓనర్ ఒకవేళ రెంట్ అంటే రెంట్, సేల్ అంటే సేల్. ఓకే, ఇదే కదా ప్రాసెస్ నడిచేది ఎనీ బిల్డింగ్. Yes, ఇదే అండి. ఓకే, సో లెట్స్ కంపేర్ విత్ పవర్ బిఐ. సో పవర్ బిఐ లో కూడా ఈ బాక్సెస్ గీస్తాను ఉండండి. సో it is like this. So land is nothing but tool andi, Power BI tool. Land is nothing but Power BI tool. Okay, సో మనకి టూల్ లేకపోతే మనం రిపోర్ట్ బిల్డ్ చేయమండి. టూల్ లేకపోతే రిపోర్ట్ బిల్డ్ చేయలేం. మీన్స్ వాట్ ఎవర్ విజువలైజేషన్స్ మనం చూసాం కదా ఇందాక, సో ఇవన్నీ మనం ఏం చేయలేం. వితౌట్ టూల్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ టూల్ తో పాటు ఇంకొకటి కావాలి, దట్ ఈస్ రా మెటీరియల్. మీన్స్ ఇక్కడ రా మెటీరియల్ అయితే ఇక్కడ రా డేటా అంటామండి. రా మెటీరియల్ అయితే రా డేటా. సో హియర్ ఇట్ ఈస్ రా డేటా. వితౌట్ డేటా వీ కెనాట్ బిల్డ్ ఎనీ డాష్బోర్డ్ అండి. డేటా ఉంటేనే మనం బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, అండ్ ఒకవేళ రా మెటీరియల్ మనకి ఇక్కడ ఒకవేళ మాడిఫై చేయాల్సి వస్తే మాడిఫై చేస్తున్నాం కదా, కరెక్ట్? ఎస్, నో? ఇక్కడ కూడా మాడిఫై చేయాల్సి వస్తుందండి. ఇక్కడ కూడా మాడిఫై చేయాల్సి వస్తే యూ నీడ్ టు డూ, ఆ ప్రాసెస్ ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం.
ఆ ప్రాసెస్ ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ రా మెటీరియల్ మనకు అవసరమైనట్టు మాడిఫై చేసుకొని వీ విల్ బి యూజింగ్ ఇన్ కాంక్రీట్ బిల్డ్ చేయడంలో కానీ డైరెక్ట్ గా వాల్ కన్స్ట్రక్షన్ కానీ ఇలా మనం యూస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మనం ఒకవేళ రా డేటాని మాడిఫై చేయాల్సి వస్తే వీ నీడ్ టు డూ ఇట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. మాడిఫికేషన్ చేయాల్సి వస్తే చేయాలి. క్లియర్? నెక్స్ట్ ప్లాన్ అనేది హార్ట్ అండి. ప్లాన్ అనేది హార్ట్. అలాగే ఇక్కడ కూడా హార్ట్ ఉంది. దట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్ అండి. ఓకే, డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్ట్. we are going to construct. Okay, and ikkada kuda we are going to build the visuals, means we are going to build the report, build the dashboard. Okay, we can build the dashboard. Okay, so dashboard lo కొన్ని సార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్ రావచ్చు, కొన్ని సార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్ రాకపోవచ్చు. ఓకే, సో అలాంటి టైమ్స్ లో we are going to use our brain అండి. సో బ్రెయిన్ యూస్ చేస్తాం టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్. సో ఇక్కడ బ్రెయిన్ వచ్చి డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. Okay, next we are going to share it to the users finally. ఒకవేళ రిపోర్ట్ బిల్డ్ అయిపోయింది అనుకోండి, షేర్ ఇట్ టు ద యూజర్స్. సో ఇదే ప్రాసెస్ మనం ఫాలో అయ్యేది. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. ఎనీ క్వశ్చన్స్ చెప్పండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ క్లియర్ ఇట్ అవుట్. సో ఈ ప్రాసెస్ కంపల్సరీ ఫాలో అవుతాం మనం. ఓకే, ఇంపార్టెంట్. అండ్ we are going to I'm going to give training on all these things. ఓకే, టూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి చెప్తాను, ఇన్స్టాలేషన్ ప్రాసెస్. నెక్స్ట్ హౌ టు గెట్ ద రా డేటా, మోడిఫికేషన్స్ ఎలా చేస్తాం, డేటా మోడలింగ్ ఎలా చేస్తాం, ఎలా డాష్ బోర్డ్ని బిల్డ్ చేస్తాం, ఎలా డాక్స్ క్వరీస్ రాస్తాం, ఎలా షేర్ చేస్తాం యూజర్స్కి, ఇవన్నీ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వీటిల్లో ఇంకొకటి ఉంది. ద పాయింట్ హియర్ ఇస్ టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. టూల్ ఆప్షన్స్ కూడా నేను నేర్పిస్తాను. ఓకే, టూల్ ఆప్షన్స్ ఆల్సో ఐ విల్ టీచ్. ఓకే, సో టూల్ ఆప్షన్స్ ఈజ్ లైక్, ఇప్పుడు ల్యాండ్కి రిసోర్సెస్ ఏముంటాయి? ల్యాండ్కి రిసోర్సెస్ ఏముండొచ్చు? పట్టాలు, కొలతలు ఉంటాయండి. ల్యాండ్ రిసోర్సెస్ ఇప్పుడు నీకు కరెక్ట్ గా రిజిస్టర్డ్ భూమి అనుకో, మీన్స్ అసైన్డ్ భూమి కాకుండా నార్మల్ గా రిజిస్టర్డ్ భూమి అనుకో, ద పాయింట్ ఏరియస్ అక్కడ వాల్యూ పెరిగిద్ది ల్యాండ్ కి, రైట్? ఎస్, నో? Yes. అంతేనా గైస్? మాట్లాడాలి మీరు. Yes, correct. Yes. నెక్స్ట్ ఆ ల్యాండ్ కి బోర్ ఉంది అనుకో, వాటర్ ఈజ్ అ రిసోర్స్ కదా, అప్పుడు కూడా వాల్యూ పెరిగిద్ది, రైట్? Yeah. సో అలాగే ఇక్కడ టూల్ ఆప్షన్స్ ఉంటాయండి కొన్ని. ఆ టూల్ ఆప్షన్స్ ని మనం యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు ఎన్హాన్స్ ద డాష్బోర్డ్. డాష్బోర్డ్ ని ఎన్హాన్స్మెంట్ చేసుకొని, మీన్స్ ఆ టూల్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని డాష్బోర్డ్ ని ఎన్హాన్స్మెంట్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. క్లియర్? Yeah, clear. ఎనీ క్వశ్చన్? సో టూల్ ఆప్షన్స్ కూడా మనం డిస్కస్ చేస్తామండి ఈ పర్టికులర్ ట్రైనింగ్ లో. ఓకే, సో కమ్ హియర్, లెట్స్ సీ ఇట్. డెస్క్టాప్ లో విల్ బి హ్యావింగ్ గెట్ డేటా ఇస్ నథింగ్ బట్ ఫెచింగ్ ద రా డేటా అండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద రా డేటా విచ్ వీఆర్ ఫెచింగ్. ఓకే, నెక్స్ట్ we are going to data modeling చేస్తామండి. we are going to do this data modeling is hard. what is data modeling అన్ని కూడా క్లాసెస్ లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. if visualizations are not straight forward, డాక్స్ ని యూస్ చేసుకొని we will make the requirement అండి. ఓకే, ఇన్ ద డాష్బోర్డ్. ఈ వీటితో పాటు టూల్ ఆప్షన్స్ కూడా వస్తాయి. సో ఆ టూల్ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకుంటామండి, which will enhance your report. సో దాని తర్వాత we will move it to service. అండ్ వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత సర్వీస్ లోకి మూవ్ చేస్తాం. సో సర్వీస్ లో గేట్వేస్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, స్కెడ్యూలింగ్ రిఫ్రెషెస్ చేస్తాం. రిపోర్ట్ షేరింగ్ కూడా చేస్తాం. రిపోర్ట్ షేరింగ్ కోసమే సర్వీస్ లోకి వెళ్తాం మనం. రిపోర్ట్ ని మనం సర్వీస్ లో మూవ్ చేసి అక్కడి నుంచి షేర్ చేస్తాం. వన్స్ రిపోర్ట్ షేర్ అయిపోయిన తర్వాత రిఫ్రెషెస్ చేస్తాం, గేట్వేస్ ఇన్స్టాల్ చేస్తాం. వీటన్నిటితో పాటు రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సబ్స్క్రిప్షన్ అంటే, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడైనా ఆర్డర్లు పెట్టారా? మీన్స్ ఎనీథింగ్ యూ హ్యావ్ ప్లేస్డ్,
Yeah, sir. నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరు అనుకుంటా, అందరూ పెట్టే ఉంటారు రైట్. బిగ్ బిలియన్ డే ఎస్ కానీ Yeah. అందులో. యా అండ్ ఆ రోజు డెలివరీ వచ్చేటప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది రైట్, లైక్ సో అండ్ సో పర్సన్ విల్ కమ్ అండ్ గివ్ దిస్ పార్సల్ టు యూ అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ కూడా వస్తుంది రైట్. ఎస్ సో సార్ దోస్ ఆర్ ఆఫ్టర్ సిస్టమ్ డెలివరీ. జనరేటెడ్ మెసేజెస్ యాక్చువల్లీ. చాలా మంది కోట్లల్లో జనాలు ఉంటారు, ఆర్డర్లు పెడతారు, అందరికి మాన్యువల్ గా పంపించడం కుదరదు, సిస్టమాటిక్ మెసేజెస్ ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఆ మెసేజ్లు మీన్స్ ఆటోమేటిక్ గా అవి ఎలా అయితే వెళ్తున్నాయో మనం ఆటోమేటిక్ గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చండి బై యూజింగ్ దిస్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. మనం వీ కెన్ సెండ్ ఇట్ టు ద యూజర్ సేయింగ్ దట్ దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, అలాగా మనం వీ కెన్ సెండ్ ఇట్. సో రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటానికి రీజన్ వచ్చి అది. ఓకే, సో ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం చెప్పాలి? సో యూ టెల్ మీ దట్ వన్, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఐడిఎస్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గేట్వే, ఐ మీన్ డేటా గేట్వేస్ గురించి, షెడ్యూలర్ రిసోర్సెస్, వీటి గురించి చెప్పారు కదా ఈ 4. సో ఒకసారి వీటి గురించా? సో గేట్వేస్ ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రాసెస్ లో మాట్లాడుకున్నాం, గుర్తుందా నీకు? ఎస్ సార్. సో గేట్వేస్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, ఇక్కడ రీఫ్రెష్ ని స్కెడ్యూల్ చేస్తాం. ఎందుకు రీఫ్రెష్ ని స్కెడ్యూల్ చేస్తాం? ఇది ఆటోమేటిక్ గా డేటాను తెచ్చుకోవడానికి. అంటే ఎస్ నువ్వు రాత్రిపూట పని చేయవు కదా, ఎస్ ఎస్ కరెక్ట్? అలాంటి టైమ్స్ లో డేటా రావాలనుకో మనం ఏం చేయాలి? స్కెడ్యూల్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకోవాలి. రీఫ్రెష్ ని స్కెడ్యూల్ చేసుకోవాలి. పలానా 12ంటికి రీఫ్రెష్ జరగాలంటే రీఫ్రెష్ చేయాలి. సో ఆ స్కెడ్యూలింగ్ ఎక్కడ చేస్తాం? సర్వీస్ లో చేస్తాం. గేట్వేస్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? సర్వీస్ లో నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? రిపోర్ట్ షేరింగ్. అసలు మనం ఇక్కడ సర్వీస్ లోకి ఎందుకు వెళ్తున్నాం? టు షేర్ ఇట్ టు ద యూజర్స్ కదా, ఎస్ రిపోర్ట్ ని షేర్ చేయడానికి, రైట్? సో దట్ ఈస్ రిపోర్ట్ షేరింగ్. రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం, దట్ మీన్స్ ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట. సబ్స్క్రిప్షన్ లో ఏంద్రా అంటే అది కూడా షెడ్యూల్ చేస్తాం అనమాట, పలానా టైంకి ఒక మెయిల్ వెళ్తుంది యూజర్స్ కి, అలా. దట్ ఈస్ ఓకే, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. క్లియర్? క్లియర్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇందులో ఏమన్నా క్వశ్చన్ ఉందా మీకు? ఇందులో ఏమన్నా క్వశ్చన్ ఉందా? గో ఆన్. అసలు గేట్వేస్ దేనికి యూజ్ అవుతాయి సార్? జనరల్లీ ఇప్పుడు మనం పవర్ బికి ఎట్లుంటాయి, ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, ఏంటి అసలు ఇక? మీరు ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి సంబంధం లేదు కదా, అంటే డౌట్స్ ఒకటి అనేవి ఆపర్చునిటీస్, రైట్? డౌట్స్ ఫస్ట్ అడిగాను క్వశ్చన్ దాన్ని ఇస్ మీరు. కరెక్ట్. నా పాయింట్ ఏంట్రా అంటే నేను సపరేట్ చేస్తున్నా క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? ఫస్ట్ క్వశ్చన్ అవునవును. ఏంటి? గేట్వేస్ ఏంటి కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గేట్వేస్? గేట్వేస్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆన్ ప్రిమైజ్ లో డేటాని మనం మూవ్ చేయడానికి యూస్ చేస్తాం గైస్ టు ద సర్వీస్. ఆన్ ప్రిమైజ్ లో ఉన్న డేటా, లోకల్లో ఉన్న డేటాని మూవ్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చోట ఉన్నావు, మీ పేరెంట్స్ ఒక చోట ఉన్నారు, రైట్? లేకపోతే అందరూ ఒకటే చోట ఉన్నారా? డిఫరెంట్ ప్లేసెస్. డిఫరెంట్ ప్లేస్. మరి మీ పేరెంట్స్ తో రోజు ఎలా మాట్లాడుతావు నువ్వు? త్రూ మొబైల్. సో మొబైల్ ఒకటే ఉంటే సరిపోయిద్దా? అంటే వేవ్స్ కానీ అవన్నీ ఉంటాయి. యూ షుడ్ బి హ్యావింగ్ సిమ్, కరెక్ట్? ఆ సిమ్, బ్యాలెన్స్ అన్ని ఉండాలి, దాంట్లో సిగ్నల్ కూడా ఉండాలి. సిగ్నల్ లేకపోతే మాట్లాడలేవు, రైట్? ఇది కూడా అలాంటిది ఒకటి. గేట్వేస్ ఏంట్రా అంటే, సో దిస్ కెనాట్ టాక్ విత్ ద లోకల్ సోర్సెస్. ఓకే, సో ఇది కనుక క్రియేట్ చేస్తే మనం కనెక్షన్ బిల్డ్ అయితే మనం ఆటోమేటిక్ గా వెళ్ళి డేటాను ఫెచ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గేట్వేస్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సింపుల్ గా చెప్పాలంటే సిగ్నల్స్ లాంటివి సార్. నో అలా కాదు, నేను ఇన్ జనరల్లీ చెప్తున్నా మీకు అర్థం అవడానికి. ఓకే, మేబీ ఇంకా క్లాస్ ఒకవేళ వెళ్తా ఉంటే ఐడియా రావచ్చేమో. ఎస్ గేట్వేస్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. ఓకే, గేట్వేస్ ఆర్ లైక్ ఒక అప్లికేషన్ లాంటిది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం మన లోకల్ మిషన్ లో. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ క్రియేట్ ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఆ బ్రిడ్జ్ కనపడుతుంది అంటే మీకు ఏం కనపడదు. ఓకే, ద పాయింట్ హియర్ ఇస్ ఇది
వాటి దగ్గరికి వెళ్ళి సోర్సెస్ నుంచి డేటాను ఫెచ్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అది పాయింట్. సో ఇది ఏంట్రా అంటే ఇది క్లౌడ్ లో ఉంటది కదా, ఇది లోకల్లో ఉంటది, రెండు మాట్లాడుకోలేవు. ఒకవేళ ఇది క్లౌడ్ అనుకో, రెండు క్లౌడ్ కాబట్టి గేట్వేస్ అవసరంలా. సో ఇది ఒక ఎన్విరాన్మెంట్, ఇది ఇంకో ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు గేట్వేస్ కావాలి. క్లియర్? ఎస్ సార్. ఓకే, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, రైట్? ఎస్ ఆపర్చునిటీస్ బాగున్నాయండి, ఆపర్చునిటీస్ బాగున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మేము నాన్ ఐటీ బ్యాక్ డ్రాప్ కదా, ఎట్లా ఐ సస్టైన్ విల్ కమ్ టు దట్ వన్. లాస్ట్ లో నేను ఒక 15-20 minutes Q&A సెషన్ పెడతాను. సో ఎట్ దట్ టైమ్ యూ కెన్ షూట్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో జనరల్ క్వశ్చన్స్ అన్ని అడగండి, అప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఫ్యూ రీజన్స్ టు లెర్న్. ఇట్స్ అ క్విక్ స్టార్ట్ టూల్ అండి. ఓకే, యూ కెన్ క్విక్లీ స్టార్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ స్ట్రీమ్ లైన్ పబ్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఈమెయిలింగ్ లార్జ్ ఫైల్స్, మీరు ఒక ఈమెయిల్లో లార్జ్ ఫైల్ పెట్టి పంపించలేరు. అబౌట్ 25 MB ఫైల్ యూ కెనాట్ సెండ్ ఇట్, రైట్? ఎప్పుడైనా టెస్ట్ చేస్తారా ఇది? నో సార్, నో చేయలేదు. సో ఎక్కువ MB ఫైల్స్ మీరు పంపించలేరు. సో కానీ ఇక్కడ ఏంట్రా అంటే వీ కెన్ కీప్ ఆల్ దోస్ ఫైల్స్ ఇన్ సర్వీస్ అండ్ వీ కెన్ షేర్ ఇట్ టు ద యూజర్స్. అది కూడా సెక్యూర్డ్ వేలో. రియల్ టైమ్ డేటాని మనం చూపించవచ్చు అనమాట. రియల్ టైమ్ డేటాని మనం చూపించవచ్చు. ఏ టెక్నిక్స్ కూడా యూస్ చేస్తాం ఇందులో, ఏ విజువల్స్ ఉంటాయి, ఓకే, అవి కూడా చూస్తాం మనం. నెక్స్ట్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ని మనం చూపిస్తాం. ఓకే, బై స్కెడ్యూలింగ్ ద రిఫ్రెష్ ని స్కెడ్యూల్ చేసి అండ్ వీ విల్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీద మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి ఇందులో. వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫీచర్ ఈజ్ RLS. ఓకే, ఇది రో లెవెల్ సెక్యూరిటీ అంటాం దీన్ని. సో ఈ RLS యొక్క యూజ్ ఏంట్రా అంటే ఇప్పుడు ఒక గ్లోబల్ డాష్ బోర్డ్ ఉంది అనుకుందాం. గ్లోబల్ డాష్ బోర్డ్ లో ఒక 30 కంట్రీస్ డేటా ఉంది అనుకుందాం. మీ కంపెనీ ఒక 30 కంట్రీస్ లో ఆపరేట్ చేస్తుంది, 30 కంట్రీస్ డేటా ఉంది అనుకుందాం. సో డేటా అనేది సెక్యూర్డ్ గా ఉంచుకోవాలండి. సో సెక్యూర్డ్ గా ఉంచుకోవాలి అంటే మన కంపెనీ వాళ్ళే US వాడు లాగిన్ చేసి ఇండియా డేటా చూడకూడదు. ఇండియా డేటా లీక్ అయిపోయినట్టు US వాడు వచ్చి చూస్తే. ఓకే, అలాగే ఇండియా వాడు వెళ్ళి US డేటా చూడకూడదు. ఆస్ట్రేలియా వాడు వచ్చి పాకిస్తాన్ డేటా చూడకూడదు. పాకిస్తాన్ వెళ్ళి సౌత్ ఆఫ్రికా డేటా చూడకూడదు. ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి. ఒక్కొక్క కంట్రీ నుంచి యూజర్స్ వచ్చినప్పుడు, వాళ్ళు లాగిన్ చేసినప్పుడు వాళ్ళ కంట్రీ డేటా మాత్రమే చూపించాలి. బట్ డాష్ బోర్డ్ ఈజ్ గ్లోబల్. డాష్ బోర్డ్ అనేది గ్లోబల్ డాష్ బోర్డే. కానీ ద పాయింట్ హియర్ ఇస్, అది గనక మీరు సెక్యూర్ చేయగలిగితే వాట్ విల్ హ్యాపన్ ఇస్, ఒకవేళ ఇండియా లాగిన్ యూజర్ చేశాడు అనుకో, ఓన్లీ ఇండియా డేటా మాత్రమే కనబడుతుంది. సో దీస్ థింగ్స్ వీ కెన్ డూ ఇట్ బై యూజింగ్ RLS. ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అండి. ఇఫ్ యూ సీ హియర్, మీకు ఇక్కడ కొన్ని విజువల్స్ కనబడుతుంటాయి. ఆర్ యూ సీయింగ్ ద విజువల్స్ హియర్? Yes, sir. సో ఇవే కాకుండా కస్టమ్ ఓపెన్ సోర్స్ లోకి వెళ్తే మీకు కస్టమ్ విజువల్స్ కూడా కనబడతాయి. అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు అండి టు పవర్ BI. సో యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ దట్ వన్. డైరెక్ట్లీ యూ కెన్ గెట్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఫైనల్లీ ప్రీ రిక్వజైట్స్ టు లెర్న్ పవర్ BI. మీకు ఏముండాలి ప్రీ రిక్వజైట్ గా? ఓకే, టు లెర్న్ దిస్ పవర్ BI స్కిల్ సెట్ వైజ్ నథింగ్ as all you need, but all you need is interest and time అండి. సో టైమ్ అండ్ ఇంట్రెస్ట్, యూ నీడ్ టు షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అండ్ టైం కూడా ఇవ్వాలి దానికి, అప్పుడే అది మీకు వస్తుంది. ఓకే, అండ్ యూ నీడ్ టు కీప్ వన్ గుడ్ డివైస్. ఒకవేళ మీరు డివైస్ కనుక మంచిది పెట్టుకోవాలంటే మినిమం 8 GB RAM తో Windows 10 అండ్ అబో OS తో ఉంటే బెస్ట్. సో మ్యాక్బుక్స్ ఇలాంటివి ఎవరి దగ్గర ఉంటే దోస్ విల్ నాట్ వర్క్ అండి. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ఏ వర్చువల్ మిషన్ ఫర్ దట్ వన్. ఓకే, సో మీరు Windows 10 అండ్ అబో OS తో ఉంటే దెన్ దట్ విల్ బి హెల్ప్ఫుల్. యూ కెన్ యూజ్ ఇట్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? No, sir. ఓకే, లెట్స్ మూవ్. సో కోర్స్ ఫీ వచ్చి, వాట్ ఈస్ ద డేట్ టుడే? 10, రైట్? సో కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి.
But company VLR is giving 20% off, and now the fee is 12,000 అండి. ఓకే, సో డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM. బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ రోజే అండి. సో టుడే వీ హ్యావ్ స్టార్టెడ్ ద బ్యాచ్. ఓకే, సో కోర్స్ బెనిఫిట్స్ వచ్చి ఈ కోర్స్లో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ 3 సెషన్స్ వచ్చి ఫ్రీ అండి. సో ఇది మీరు బెనిఫిట్ గానే తీసుకోండి, ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ కదా ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నాడు ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ నాకు సూట్ అవుద్దా లేదా, అవన్నీ తెలుసుకోవాలి, రైట్? ఎస్, నో? ఎస్ సార్. పవర్ బిఐ ఇప్పుడు నేను కూడా చాలా టూల్స్ నేర్చుకోవాలని ఉంటది, కానీ నేను ఎప్పుడైతే ఆ ట్రైనింగ్కి వెళ్ళి కూర్చుంటానో అక్కడ అది నాకు సూటబుల్ కాదు, అంటే నా కెరియర్ కి అది అవసరం ఉండదు అన్నప్పుడు నేను అందులో జాయిన్ అవ్వను ఇంకా. సో అలాగా దట్ విల్ హెల్ప్ యూ గైస్. ఓకే, 3 ఫ్రీ సెషన్స్ దొరుకుతాయి మీకు. దాని తర్వాత ఎవ్రీడే రికార్డింగ్ దొరుకుతుంది. సో ఫస్ట్ మీరు ఈ 3 ఫ్రీ సెషన్స్ కి సంబంధించిన రికార్డింగ్స్ యూట్యూబ్ లో దొరుకుతాయండి. సో ఎవ్రీడే దే విల్ లోడ్ ఇట్. ఓకే, యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు అంటే బికాజ్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేశాను, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేశాను. I have a real time experience, okay, about 10 years. Okay, and నేను టీచింగ్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. I have completed means నేను ఇదేదో ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కాదు, I have completed almost 40 బ్యాచెస్, 39 బ్యాచెస్ కంప్లీట్ చేశాను. దిస్ ఇస్ 40th బ్యాచ్. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుందండి మీ బ్యాచ్ కి సంబంధించి. అందులో మిమ్మల్ని అందరినీ యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడే మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. ఎందుకంటే నేను వీకెండ్ లో టాస్క్లు ఇస్తాను, ప్రతి వీక్ టాస్క్లు ఇస్తాను. ఈ టాస్క్ని నేను అక్కడే కమ్యూనికేట్ చేస్తాను. ఐ విల్ లోడ్ దేర్ ఓన్లీ. సో ఈవెన్ మీకు ప్రాక్టీస్ కి సంబంధించిన ఫైల్స్ ఏమన్నా ఉన్నా అక్కడే లోడ్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ టాస్క్ని రివ్యూ చేస్తాను, ఇవ్వటమే కాదు రివ్యూ కూడా చేస్తాను. అండ్ వీకెండ్ టాస్క్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మీరేంట్రా అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే దెన్ యూ కెన్ ఫినిష్ ద టాస్క్ అండ్ యూ కెన్ సెండ్ టు మీ. నేను టాస్క్లు ఇచ్చేసి వదిలేనండి. ఓకే, ఐ విల్ రివ్యూ ద టాస్క్ అండ్ ఐ విల్ టెల్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ రికార్డింగ్స్ మీకు ఎలా హెల్ప్ అవుతాయరా అంటే ఎప్పుడైనా మీరు జాబ్లో SQL మీద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు SQL రికార్డింగ్స్ హెల్ప్ అవుతాయండి. సో పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మొత్తం A to Z ఐ విల్ టేక్ కేర్. SQL మీద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రికార్డింగ్స్ హెల్ప్ అవుతాయి. సో యూ కెన్ చెక్ దిస్ వన్. నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తామండి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ ఇస్తాను ఒకటి. సో నైస్ డాష్ బోర్డ్. ఓకే, సో అది కనుక మీరు చేశారంటే ఒక 4 years ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసినట్టే ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెషన్స్. ఓకే, అండ్ శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం. అవి మీకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే టు బిల్డ్ యువర్ రెజ్యూమే, దానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తామండి, ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద కోర్స్ బెనిఫిట్స్ అండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ బ్యాచ్, యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్ గారు నెంబర్ వచ్చి 9059868766. So now I'm open for questions అండి. నెక్స్ట్ 15-20 minutes I will take the questions. Go on. మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా అడగండి, జనరల్ ఏదైనా సరే, సబ్జెక్ట్ వైజా జనరల్ ఏదైనా సరే. Go on and shoot your questions. So Power BI same likes to Oracle Apex, right? Power BI same like Oracle? Apex. Apex? Yeah, Oracle Apex. It's both are working designing the map, designing the tools like that. Apex I guess it is not same. Apex ఏం చేస్తుంది మీకు ఐడియా ఉందా? Yeah, like tables నుంచి like apps create చేయడం based on the requirements and యాప్స్ క్రియేట్ చేస్తుందా? dashboards. Yeah. ఓకే, డాష్ బోర్డ్స్ క్రియేట్ Based చేస్తుంటే on the requirements. ఇంచుమించు ఇట్ ఈస్ సేమ్. Yeah. ఓకే, నెక్స్ట్. Yeah. One more question, sir. Can you share this PPT in chat? PPT cannot be shared అండి. Okay. నెక్స్ట్ సరే, ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి పార్బిఐ నేర్చుకున్న తర్వాత మనకి బయట ఛాన్సెస్ ఉంటాయా? ఐ మీన్ ఓకే, కొంతసేపు పవర్ బిఐ అని పక్కన పెడదాం. ఓకే, ఓకే,
మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జాబ్ చేయాలనుకుంటున్నారు, రైట్? యాక్చువల్లీ నేను కరెంట్లీ జాబ్ చేస్తున్నాను సార్. నేను జావా డెవలపర్ని. బట్ నాకేంటంటే ప్రెజర్ ఫీల్ అవుతున్నా. సో నేను టూల్ వైపు వెళ్ళాలనేసి అనుకుంటున్నా. సో ఈ మరి గ్యాప్ ఎందుకు పడుతుంది మీకు? ఆల్రెడీ వర్కింగ్ కదా. ఎస్ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నది ఆల్మోస్ట్ నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ 2 years ఎక్స్పీరియన్స్ పవర్ బిఐ మీద పెట్టేసుకొని ఫర్దర్ గా నేను వేరే కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ ఇస్తే నాకు ఎక్కువ ఎస్, ఛాన్స్. వెళ్ళొచ్చండి. నెక్స్ట్, కమ్ ఆన్ గైస్, షూట్ యువర్ క్వశ్చన్స్. మీకు పర్సనల్ క్వశ్చన్ ఉన్నా అడగండి ప్లీజ్, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. సార్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఒకటే ఇస్తారా? అంటే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ 2 డాష్బోర్డ్లు ఇస్తాను నేను, కానీ ఒకటి బేసిక్ డాష్బోర్డ్, ఇంకోటి అడ్వాన్స్డ్ డాష్బోర్డ్ అండి. ఓకే, సో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. సో ఆ ఒక్క ప్రాజెక్ట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఇట్ ఈస్, ఐ హ్యావ్ కుక్డ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ వన్. ఓకే, సో ఒక టాపిక్ మిస్ అవుతుందని ఏం లేదు, ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ దర్. ఓకే, సో అది చేస్తే మీరు చాలు, యూ విల్ బి గెటింగ్ డెఫినెట్లీ 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ ఏమైనా సర్టిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీ దగ్గర ఎలా తీసుకోవడం వల్ల? సో వేస్ట్ అండి, వేళ నుంచి సర్టిఫికేట్ కావాలన్నా నేను బయటికి వెళ్ళి ప్రింట్ చేయించుకొని వచ్చి తీసుకొని వస్తాను, కానీ దానివల్ల యూజ్ లేదు. సో బయట ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎవరైనా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అన్నా కానీ దానివల్ల యూజ్ లేదండి. సో కంపెనీస్లో ఎప్పుడైనా సరే ఏదన్నా కంపెనీలో సర్టిఫికేషన్ అడుగుతున్నారంటే అది ఓన్లీ PL300 సర్టిఫికేషనే అడుగుతారు. ఓన్లీ PL300 సర్టిఫికేషన్ అడుగుతారు. ఓకే, సో PL300 ఇస్ అ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, అండ్ బై ద వే ఐఎమ్ ఎ PL300 సర్టిఫైడ్ పర్సన్. సో ఐ విల్ బి షోయింగ్ నా సర్టిఫికేట్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ మై సర్టిఫికేట్. సో ఇలా సర్టిఫికేట్ ఉంటుందండి. సో యూ నీడ్ టు రైట్ అన్ ఎగ్జామ్ అండ్ యూ నీడ్ టు గెట్ దిస్ వన్. ఓకే, సమ్ 900 మార్క్స్ ఉంటాయి, యూ నీడ్ టు గెట్ సమ్ 700 మార్క్స్. సో వీడియో ఎవరో ఆన్ చేశారు, స్టాప్ చేయరా ప్లీజ్? బోయినా కౌశిక్, ప్లీజ్ స్టాప్ యువర్ వీడియో, లేకపోతే మనం ఏం చేద్దాం. ఓకే ఫైన్. సో సర్టిఫికేట్ అనేది ఇది హెల్ప్ అవుద్దండి మార్కెట్లోకి. దీన్ని తీసుకొని వెళ్తే వాల్యూ ఉంది. సో ఇఫ్ ఐ గివ్ ద సర్టిఫికేట్ దానివల్ల యూజ్ లేదు. క్లియర్? ఎస్ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. సో మీ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ప్లేస్మెంట్ మీరే అంటే ఐ మీన్ బయట నుంచి మీకు కనెక్షన్ ఉంటుంది కదా వేరే కంపెనీస్ తో. సో ఎక్కువగా లేదండి, వీఆర్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్లేస్మెంట్స్. వీఆర్ జస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వేర్ వీ విల్ షేర్ ద నాలెడ్జ్. కానీ ఎవరైనా వస్తే వీ కెన్ మీన్స్ ఆ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ గ్రూప్ లో పెడతారు, యూ కెన్ షేర్ ద ప్రొఫైల్. సో అలా లేదని లేదు, బట్ ద పాయింట్ ఇస్ మీరు దీని మీద నమ్ముకోవద్దు. ఎవరో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళే చూపిస్తారులే అన్న పాయింట్ అయితే లేదు. సో వెన్ ఎవర్ పీపుల్ ఆర్ కమింగ్, దెన్ those details will be shared with you guys for sure. నెక్స్ట్ కంపెనీలో యూస్ చేసే టూల్స్ అండ్ ఇప్పుడు మీరు చెప్పే టూల్స్ ఎక్స్ప్లెనేషన్ సేమ్ ఉంటుందా? సేమ్ అంది, రియల్ టైమ్ ట్రైనింగ్ అండి. సో సేమ్. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఇది కెరియర్ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది? ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి? సాలరీస్ ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి. డేటా మీద ఎప్పుడైనా ఉంటే అది ఎవర్ గ్రీనే. డేటా మీద And జాబ్ 90 అనేది ఎవర్ గ్రీన్. ఓకే, బాగానే ఉంటుంది. అండ్ సాలరీస్ అంటారా, మార్కెట్ ప్రకారం అయితే ఇట్ ఈస్ అరౌండ్ 12 to 15 lakhs ఉందండి 3 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కి. బట్ ద పాయింట్ హియర్ ఇస్ అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ సాలరీ, అది కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, నాన్ ఐటీ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ కి వచ్చినప్పుడు దే కెన్ సర్వైవ్. ఇప్పుడు SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఉంటది అనుకుంటా నాకు తెలిసి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మైండ్ సెట్ ఉండాలండి, నేను చేయగలనన్న మైండ్ సెట్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరు వెళ్ళి మూవీ డైరెక్టర్లు అవుతున్నారు, లేకపోతే డాక్టర్ వెళ్ళి మూవీ డైరెక్టర్ అవుతున్నాడు. అక్కడ ఏంట్రా అంటే మన బ్రెయిన్ మెయిన్. సో ఇక్కడ టఫ్ ఉండొచ్చు, నేను కాదనట్లా, మీకు టఫ్ ఉండొచ్చు, కానీ యూ నీడ్ టు ఓవర్కమ్ దట్ వన్. అది ఎప్పుడు ఓవర్కమ్ చేస్తారంటే విత్ ప్రాక్టీస్. ఎప్పుడు వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ఓవర్కమ్ దట్ పర్టికులర్ ఛాలెంజ్. అండ్ మీరు ఒక్కరే ఫస్ట్ టైం మూవ్ అవుతున్నారా అంటే లేదు కదా, మార్కెట్ లో చాలా మంది నాన్ ఐటీస్ ఉంటారు, నాన్ ఐటీస్ ఐటీస్ అవుతారు, ఐటీస్ నాన్ ఐటీస్ అవుతారు. దిస్ విల్ హ్యాపన్ అండి, ఎవ్రీవేర్ దిస్ విల్ హ్యాపన్. ఓన్లీ మన బ్రెయిన్ లోనే ఉండాలి మెయిన్. గాట్ ఇట్? సార్ అంటే ఎస్క్యూఎల్ ఒకటేనా, పైథాన్ కూడా యాడ్ అవుతుందా అనేసి. పైథాన్ యాడ్ అవ్వదండి, ఓన్లీ ఎస్క్యూఎల్. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? బేసిక్ నుంచి ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్స్ టైం అంటారు? సో మీరు ఎస్క్యూఎల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా, పవర్ బిఐ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఓపెనింగ్, పవర్ ఐఎమ్ బిఐ టాకింగ్ అబౌట్ ఓపెనింగ్. పవర్ బిఐ ఓపెనింగ్స్ కి వెళ్దాం అనుకుంటున్నారా, ఎస్క్యూఎల్ ఓపెనింగ్స్ కి వెళ్దాం అనుకుంటున్నారా? పవర్ బిఐ పవర్ జనరల్లీ బిఐ ఇప్పుడు ఓపెనింగ్. దీంట్లో సో పవర్ బిఐ ఓపెనింగ్స్ కి అయితే యూ మ్యాథ్స్ ఇట్ విల్ టేక్ సమ్ 10 days అండి. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ నీడ్ టు లెర్న్ కన్స్ట్రైంట్స్, జాయిన్స్, అపెండింగ్ ఎలా చేస్తాం డేటా, అండ్ ఫ్యూ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్, అంతే. సో యూ నీడ్ టు నో ద ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్, దట్స్ ఇట్. సో దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. ఓకే, PLSQL కోడింగ్ రాయాలి, స్టోర్ ప్రొసీజర్స్ రాయాలి, సో దోస్ థింగ్స్ దే విల్ నాట్ ఎక్స్పెక్ట్. క్లియర్? సో వీటికి సపరేట్ గా క్లాసెస్ తీసుకుంటారండి? సపరేట్ గా క్లాసెస్ ఏముండవు, వీడియోస్ ఉంటాయి. మీకు ఏమన్నా డౌట్ కావాలన్నా డౌట్ సెషన్స్ కూడా వెంకట్ గారు అరేంజ్ చేస్తారండి మీకు. ఓకే. ఓకే, నెక్స్ట్ డౌట్ అండ్ ఇక్కడ ఎక్కడో క్వశ్చన్ ఒకటి చదివాను, 1 minute. PL300 కి ఏమైనా డమ్స్ ప్రొవైడ్ చేస్తారా? సో ఐ కెన్ గివ్ ద లింక్స్ అండి. సో అక్కడ మీకు డమ్స్ దొరుకుతాయి. ఓకే, ఐ కెన్ ప్రొవైడ్ ద లింక్స్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఈ రోజు టాస్క్ ఇస్తే అది నెక్స్ట్ రేపటి క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే కొన్ని డౌట్స్ ఉంటే ఆ క్లాస్ లోనే అడగచ్చు సార్? సో డిపెండ్స్ ఆన్ ద టైం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టాపిక్ చెప్పిన తర్వాత మీకు ఇమీడియట్లీ ఏమన్నా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ కెన్ ఆస్క్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ, ఫర్ షూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ. సో ఇప్పుడు ఈ రోజు ఎలా అయితే ఉందో లాస్ట్ రోజు కూడా అలాగే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ, అంటే నేను మిమ్మల్ని మ్యూట్ చేసి పెట్టను. సో యూ కెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అన్మ్యూట్ చేయొచ్చు, క్వశ్చన్ అడగచ్చు. సో కానీ ఒకవేళ మీకు ఈ రోజు ఆ డౌట్ రాలేదు, రేపు వచ్చింది అనుకోండి, రేపు కూడా అడగండి ఇన్ ద క్లాస్. అండ్ ఈవెన్ వీ హ్యావ్ అ వాట్సాప్ గ్రూప్ ఆల్సో. వాట్సాప్ గ్రూప్ లో మీరు ఆ పర్టికులర్ డౌట్ ని రేస్ చేయండి. సో నేనే అడ్రస్ చేయాలని రూల్ ఏం లేదు. టీమ్ అందరిలో ఎవరో ఒకరికి అది తెలుసు అనుకో, వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా మీకు. ఇన్ దాట్ వే యూ విల్ బి గెటింగ్ మీన్స్ హెల్ప్ అయితే దొరుకుతుంది. దెన్ ఈజీలీ యూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. గాట్ ఇట్? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే నెక్స్ట్. ఫ్రెషర్స్ నుంచి ఇప్పుడు ఇది జస్ట్ ఐఎమ్ జనరల్ ఆస్కింగ్, టూ 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా సరిపోతుందా సార్? ఏం సరిపోతుంది? ఫేక్ సబ్జెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయితే రన్ అవుతుందా అన్నారు సార్. ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వర్కౌట్ అర్థం అవ్వచ్చు కాలే. మన క్లాస్. అతను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం క్లాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక 3 years 4 years ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే సస్టైన్ అవ్వగలుగుతామా? మేబీ అతని క్వశ్చన్ అదే ఎస్, అనుకుంటా. అవ్వగలుగుతారు. కానీ మీరేంట్రా అంటే అన్ని ఫాలో అవ్వాలి, క్లాసులు ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, టాస్క్లు చేయాలి, డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అవుతారు. ఎందుకు అవరు? సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా కదా. ఒక స్టూడెంట్ కి నాలెడ్జ్ లేదు, అతనికి నాలెడ్జ్ ని పుష్ చేసి అతన్ని వెళ్ళి జాబ్ లో ప్లేస్ అవటమే కదా వెరీ మచ్ ఇంపార్టెంట్. దానికోసం ఈ పుషింగ్. అంటే ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలుగుతారు.
నా క్వశ్చన్ 50% కరెక్ట్, 50% రాంగ్ సార్. అంటే బయట మార్కెట్ లో ఇప్పుడు ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంది కదా, ఇప్పుడు గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో ఆ ఇంటర్వ్యూస్ కి ఫేస్ చేసేంత డెప్త్ మీరు చెప్తారా అనేసి నా క్వశ్చన్. అవును బ్రదర్, ఎందుకు చెప్పను. అండ్ వన్ మోర్ థింగ్, నా స్టూడెంట్స్ చాలా మంది ప్లేస్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ బ్యాచ్, దిస్ ఇస్ 40th బ్యాచ్. నేను ఆల్మోస్ట్ ఒక 600-700 పీపుల్ ని ట్రైన్ చేశాను. అండ్ ఐ డన్ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఆల్సో. సో ఇందులో ఏంట్రా అంటే చాలా మంది ప్లేస్ అవుతారు. గాట్ ఇట్. సో ఆ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి కదా ఈ పర్టికులర్ సెషన్. లేకపోతే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. నేనేదో సరదాగా మీకు క్లాసులు చెప్పేసి అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకో, వాట్ విల్ హ్యాపెన్, దానివల్ల మీకు యూజ్ లేదు, అది జాయిన్ అవడం కూడా వేస్ట్ అప్పుడు కదా. సో ఇది జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, వాట్ ఎవర్ యూ లెర్న్ అది మీకు జాబ్ లో యూజ్ అవుద్ది, ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి కూడా యూజ్ అవుద్ది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా సార్? ఐ మీన్ ఎస్, ఇక్కడ పెట్టాను కదా, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను, మీరు నోట్స్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్ 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 ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? క్లాస్ అర్థమైందా మీకు ఈరోజు? సార్ ఎవ్రీడే రికార్డింగ్స్ అంటే ఈ రోజు రికార్డింగ్ రేపు పంపిస్తారా, లేకపోతే టైం అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావడానికి టైం పడుతుందా? ఈ రోజు రికార్డింగ్ రేపు ఖచ్చితంగా వస్తుందండి. ఈ రోజే రావచ్చు, రేపు మార్నింగ్ 12 లోపల కూడా రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే ఈ రోజు రికార్డింగ్ ఒక 2 days తర్వాత, ఒక 1 week తర్వాత అలా షేర్ చేయరు. ఇమీడియట్లీ ఈ రోజు కానీ నెక్స్ట్ డే కానీ షేర్ చేస్తారు. అండ్ మనం లేట్ ఈవినింగ్ క్లాస్ తీసుకుంటాం కాబట్టి అది రేపు వస్తుంది ఖచ్చితంగా మీకు. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే దెన్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ టుమారో. రేపు కూడా మీకు ఫ్రీ సెషన్ ఉంటుంది. యూజ్ ద సేమ్ లింక్. మీకు లింక్ కూడా వస్తుంది మళ్ళీ. యూజ్ ద సేమ్ లింక్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.